అయితే యాక్చువల్‌గా ఫస్టు సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా వినిపించాయి. 'మారుతి' గారి సినిమా అంట విపరీతమైన ఫాస్ట్‌గా షూట్ జేస్తున్నారు. 'ప్రభాస్' గారు చాలా హ్యాపీగా ఉన్నారంట సెట్స్‌లో కూడా ఇవన్నీ వినిపించినియి. బట్ తర్వాత మీరన్నట్టు బడ్జెట్స్ తర్వాత సెకండ్ హాఫ్‌కొచ్చిన తర్వాత ఈ గ్రాఫ్ ఇదంతా పెరగబట్టే కొంచెం టైం తీసుకున్నట్టున్నారు గదా! తర్వాత? అహా! వీఎఫ్ఎక్స్ సినిమా అంటే ఎప్పుడైనా సరే, హ్మ్. మనం షూటింగ్ ఫాస్ట్‌గా చేస్తాం. హ్మ్. సిస్టమ్ మీద వర్క్ ఎక్కువుంటది. హ్మ్. ఆ డీటెయిలింగ్ ఎక్కువుంటది. దానికి టైం ఇవ్వాలి మనం. హ్మ్. షూటింగ్ అవ్వంగానే సినిమా రిలీజ్ చేసేట్టయితే ఫిబ్రవరిలోనే రిలీజ్ చేసేవాళ్ళం మేము హ్మ్. సినిమాని. హ్మ్. హ్మ్. ఎప్పుడో అయిపోయింది సినిమా షూటింగు. హ్మ్. ఇది మాకు 8 మంత్స్ పట్టిందనమాట. ఓకే. ఆహ్, వీఎఫ్ఎక్స్‌కి. అంటే హాలీవుడ్డోళ్ళు వర్క్ చేయటం కొన్ని కొన్ని సీక్వెన్స్‌లు అయి అంతే క్వాలిటీ రావాలని హ్మ్. మేము కూడా కూర్చొని వర్క్ చేయించడం. హ్మ్. ఇవన్నీ ఇంకా తప్పదు ఈ కైండ్ ఆఫ్ సినిమాకి. హ్మ్. కొన్ని సినిమాలున్నాయనుకోండి, డైరెక్ట్‌గా మనం షూట్ చేస్తాము, డబ్బింగ్ జెప్పిస్తాము, హ్మ్. ఇంకా ఆర్ఆర్ యేసుకొని సినిమా రిలీజ్ చేసేస్తాం. హ్మ్. కానీ ఈ సినిమా అలా కాదు. హ్మ్. అలా చేయలేం. అయితే 'విశ్వ' గారు మాట్లాడుతూనే ఆయనే జెప్పారు నా పాడ్‌కాస్ట్‌లో. కొంచెం వీఎఫ్ఎక్స్ వేరే వాళ్ళకిచ్చాము. బట్ పెండింగ్ బెట్టారు. దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది. లేకపోతే రిలీజ్ కావాల్సిందని జెప్పేసి. ముందే రిలీజ్ కావాల్సిందని జెప్పి. ఆహ్, మేబీ సో, కొన్ని రప్చర్ ఏమన్నా నడిచిందా దాని పరంగా? 'రప్చర్' అంటే ఇంత పెద్ద స్కేల్ సినిమాకి హ్మ్. ఎప్పుడైనా హ్మ్. చిన్న చిన్నయి వస్తాయండి. అవి యాక్సెప్ట్ చేసుకుంటూ ఎళ్ళాలి. హ్మ్. మనకి అన్నీ కంఫర్ట్‌గా ఉండాలంటే చిన్న సినిమా జేసుకోవచ్చు. పెద్దది ఎత్తుకున్నామంటే మరి పెద్దగానే ఉంటది అది. హ్మ్. హ్మ్. ఆహా! అయితే ఈ ఈ సీజన్‌కి, ఈ పండగ సీజన్‌కి ఇది పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారా ఈ సినిమా? ఖచ్చితంగానండి. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటారు. అది హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ కొత్త సినిమా చూడాలనుకుంటారు. అది హ్మ్. కూడా చూపిస్తున్నాము. హ్మ్. నెక్స్ట్ ఇంత పెద్ద స్టారు 'ప్రభాస్' గారు నవ్వుతూ యాక్ట్ చేయడం, ఒక 'డార్లింగ్ ప్రభాస్‌ని' మనం మిస్ అయ్యాం చాలా రోజుల నుండి. ఆ 'ప్రభాస్‌ని' మనం ఎంజాయ్ చేయబోతున్నాం అనేది చాలా ఎక్సైటింగ్‌గా ఉంది.